ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న ఆల్ కొత్త వెరైటీస్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మరి మాకు మా వ్యూవర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ అండ్ డిజైనర్ శారీస్. సో అన్ని వెరైటీస్ చూస్తున్నాం ఈ రోజు. ఓకే మేడం, ఫస్ట్ శారీ వచ్చి మనకి పట్టు. సో ఇది పరిణయ పట్టు. దీంట్లో మన రెడ్ కలర్ కాంబినేషన్స్ అంటే టమోటా రెడ్ లో తీసుకున్నాం విత్ బ్లూ కాంబినేషన్ కాంట్రాస్ట్ లో తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది. మనకి పళ్ళు వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫుల్ బ్రోకెట్ స్టైల్ లాగా వచ్చింది. మనకి టూ సైడ్స్ కూడా కార్నర్ లో మనకి ఏంటంటే కొంచెం డిజైన్ మార్క్ లాగా వస్తుంది అనమాట. సిల్వర్ గోల్డ్ వస్తుంది. శారీ కూడా మనకి ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో తీసుకున్నామండి. ఓకే, లైట్ వెయిట్ గా చాలా మంచి కలర్. మనకి జరీ ఒకటి సిల్వర్ లో ఒకటి వస్తుంది అనమాట. ఉంటుంది ఇది లీవ్స్ లాగా వస్తుంది అనమాట మిడిల్ పార్ట్ వైజ్. అదే విధంగా మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నప్పటికీ స్కర్ట్ బార్డర్ స్టైల్లో మనకి కింద మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారు, పైన వచ్చి మనకి స్కర్ట్ బార్డర్ స్టైల్ లాగా వచ్చింది అనమాట. దీంట్లో కూడా మనకి ఒక లతర అల్లిక టైప్ లాగా మనకి మొత్తం డిజైన్ అనేది ఫ్లోరల్ లాగా వస్తుంది. దీంట్లో కూడా మనకి సిల్వర్ వీవింగ్ వస్తుంది అండ్ జరీ స్టైల్ లాగా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు. పళ్ళు ఏదైతే కలర్ ఉందో బ్లూ కలర్ ఆ బ్లూ ఇచ్చారు, మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఎంత పడుతుంది సారీ? కాస్ట్ వచ్చి మనకి 6,800 రూపీస్ కి మనకి ఈ సారీ పట్టు సారీ వచ్చేసి మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. పరిణయ సిల్క్ లో ఇంకొక మోడల్ అండి. పరిణయాలోనే ఇంకొక మోడల్. ఓకే, సో మనకి ఏంటంటే డిజైన్ నుంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ కి విత్ ఏంటంటే లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకుని పళ్ళు పార్ట్ వరకు మనకి లైట్ డిజైన్ లో తీసుకున్నాం. ఓకే, సో అదే విధంగా మనకి బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికీ మనకి కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో లైట్ బ్లూ కాంబినేషన్స్ అనేది డబుల్ కలర్ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్స్ లాగా మనకి ఓకే 2-3 కలర్స్ యూస్ చేసాం మనం. చెక్స్ పింక్, ఒక బ్లూ వచ్చేసి ఒకటి యాష్ కలర్ లాగా వస్తుంది. విత్ మనకి ఏంటంటే ఈ లతల అలిక్విడ్ టైప్ లో ఒక డిజైన్ అనేది మనకి బాగా ఎలివేట్ అవుతుంది. శారీ కూడా మనకి ఓవరాల్ గా కూడా మనకి ఒక డిజైన్ మొత్తం ఒక ట్రీ టైప్ లాగా వస్తుంది. దీంట్లో కూడా మనకి ఒక లీవ్స్ లాగా వస్తుంది, ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. మొత్తం శారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ వైజ్ మనకి ఈ స్టైల్లో వస్తుంది. అక్కడక్కడ బుట్టీస్ ఇస్తారు కానీ ఈ శారీకి వచ్చేసి నిలువు బుట్టిని పెద్దది ఇచ్చేసారు శారీ ఎండింగ్ వరకు మనకి. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఒకసారి. శారీ మొత్తం కూడా మనకి కింద బోర్డర్ వైజ్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. సో మనకి కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది కాబట్టి శారీ మనకి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసే విధంగా కూడా. ఓకే, ఇప్పుడు ఇది ఏజ్ వాళ్ళన్నా కట్టుకోవచ్చు. పరిణయ మనకి పరిణయాలో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకున్నాము. మరి ఈ కాస్ట్ ఎంత పడుతుంది? మనకి 7,800 పడుతుంది. 7,800 రూపీస్ కి మనకి ఈ శారీ మిస్ ఇండియా డిజైనర్ సైజ్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. మరి ఇది కుప్పడం పట్టు అండి. కుప్పడం పట్టు ఎంత లైట్ వెయిట్ ఉందో వస్తుందండి. బట్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే కొంచెం పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. బార్డర్ వైజ్ ఇప్పటికి మనకి కొంచెం కడ్డీ బార్డర్ లాగా తీసుకొని దీంట్లో లైన్స్ అనేది డిజైన్స్ పెట్టేసుకున్నాం అనమాట. మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఏంటంటే బుటీస్ అనేది మనము థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నాం. అది కూడా ఏంటంటే మన గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అనమాట. అదే విధంగా పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో హెవీ లుక్ కనపడడానికి మనకి పళ్ళులో డిఫరెంట్ గా తీసుకున్నాం. వేవ్స్ లాగా మనకు వచ్చింది. దీంట్లో మ్యాంగో డిజైన్ ఎలివేట్ చేసుకున్నాం. డ్రాప్ డిజైన్ కూడా వచ్చింది అనమాట. సో ఇది పళ్ళుకి వస్తుందండి. చాలా బాగుంది శారీ, మనకి లైట్ వెయిట్ గా అనిపిస్తుంది, కొంచెం మంచిగా అనిపిస్తుంది. బార్డర్ వైజ్ చూడండి మనకి లైట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. దీంట్లో ఒక మనకి ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసుకొని దీంట్లో ఏంటంటే మనకి లేస్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, మ్యాంగోస్ డిజైన్ అనేది మనకి గోల్డ్ ఇచ్చారు. ఫ్లవర్ సిల్వర్ లో వీవింగ్ తో కూడా ఒక్కొక్కటి వస్తుంది అనమాట. ఆల్టర్నేట్ గా వస్తుంది. ఒక ఫ్లవర్ ఎల్లో, ఒక ఫ్లవర్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు మనకి. అదే విధంగా బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో బ్లౌజ్ కూడా మంచి కాంబినేషన్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా లైన్స్ ఇచ్చారు. ఓకే, వీటి మీద కూడా మనకి నచ్చితే వర్క్ వేసుకోవచ్చు. ఓకే, ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4,200 పడుతుంది. మనకి ఈ స్టైల్ మన దగ్గర వెరైటీస్ చాలా ఉన్నాయి. కుప్పడంలో మనకి వెరైటీస్ చాలా ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4,200 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కావాలి, పట్టులోనే కుప్పడం పట్టు కావాలి, పరిణయ కావాలి, డిఫరెంట్ పట్టు కావాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. కుప్పడం పట్ల ఇంకొక మోడల్ అండి. మనం బ్లాక్ కలర్ తీసుకున్నాము. బ్లాక్ లో కూడా మనకి ఏంటంటే కడ్డీ బార్డర్ లో చూసారా మనం పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో చెక్స్ డిజైన్స్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాము. ఇదే విధంగా టెంపుల్ డిజైన్ అనేది ఎక్కత డిజైన్ లాగా మనకి చేసుకున్నాం అనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అంటే ఎల్లో విత్ పింక్ కాంబినేషన్స్ తో టూ సైడ్స్ తో కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. పళ్ళు వైజ్ ఎత్తుకున్నప్పటికి బ్లాక్ లో మనకి సిల్వర్ తీసుకున్నాం. అంటే జరీ అనేది రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా మనకు కొంచెం డిఫరెంట్ గా కనపడాలి కాబట్టి మనం సిల్వర్ వెరైటీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వైజ్ ఇప్పటికి మనకి మొత్తం ప్లెయిన్ తీసుకున్నాం. రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి. అదే విధంగా మనం పైన ఏ టైప్ బార్డర్ చూస్తాం అదే విధంగా ఇక్కడ పెద్ద బార్డర్ లో మనం పింక్ కాంబినేషన్ లైన్స్ అనేది 3 లైన్స్ తీసుకున్నాం. అదే విధంగా టెంపుల్ డిజైన్ అనేది మనం శారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఉంటుంది. అవునండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు.
కాస్ట్ వచ్చి మనకి 4100 పడుతుంది. 4100 చూసారు కదా, పట్టు మనకి కుప్పడం పట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసి 4100 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది అహల్య ఇక్కత్ అండి. అహల్య ఇక్కత్. ఓకే, మనం గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. గ్రీన్ లో డార్క్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. బార్డర్ వైజ్ ఇప్పటికి మనకి సిల్వర్ తీసుకున్నాం అండ్ జరీ స్టైల్ తీసుకున్నాం. థ్రెడ్ వీవింగ్ తో మనకి కొంచెం సింపుల్ బార్డర్ వైజ్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వైజ్ ఇప్పటికి మనకి సిల్వర్ తో జరీ స్టైల్ తీసుకున్నాం. ఈ డిజైన్ చూసారా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే మధ్య మధ్యలో మనకి మిడిల్ పార్ట్ వైజ్ మనం లైట్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం, మనం థిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. బట్ లుక్ వైజ్ కూడా మనకి ఏంటంటే వన్ సైడ్ అంతా మనకి థిక్ గా కనిపిస్తుంది, అలాగే మీకు ఆల్టర్నేట్ గా వస్తుంది. ఓహో ఎస్ ఎస్, మనకి చెక్సెస్ లాగా ఒక సైడ్ థిక్ గా ఒకసారి లైట్ గా వస్తుంది మేడం. సారీ మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ అంటే ఈ స్టైల్లో ఉంటుంది. అదే విధంగా కడి బార్డర్ చూస్తామా, దీంట్లో మనకి కడి బార్డర్ లో కూడా మనకి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద అదే టైప్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అదే విధంగా పళ్ళు వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. కాంట్రాస్ట్ ఫుల్ మనం డార్క్ పర్పుల్ బ్లూ వస్తుంది కదా, ఆ కాంబినేషన్ లో తీసుకొని దీంట్లో మ్యాంగోస్ బుటీస్ అనేది డిజైన్ డెలివర్ చేసుకున్నాం. బ్లౌజ్ వచ్చి మనకి డార్క్ బ్లూ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, పళ్ళు కలర్ ఇచ్చారు మనకి. ఓకే, ఈ సారీస్ లో మనకి కలర్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనకి కలర్స్ అంటే మనకి 5-6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. 5-6 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సారీ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంటుంది. పట్టులో లేటెస్ట్ గా ఉంది మనకి. ఎంత పడుతుంది సారీ కాస్ట్? కాస్ట్ మనకి 4200 పడుతుంది. 4200 రూపీస్. మనం జూట్ స్టైల్ తీసుకున్నాం అండి. జూట్, ఓకే. బయలు జూట్ లో కూడా మనకి డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నాం అనమాట. అంటే రెగ్యులర్ గా డిజైన్స్ అనేది మనం కామన్ గా చూస్తుంటాం, అలా కాకుండా కొంచెం ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్ చూస్తున్నాం అనమాట. ఈ జూట్ వేవింగ్ లో మనకి పర్టికులర్ బ్లాక్ తీసుకున్నాం అండి. డిజైనర్ పీసెస్ మొత్తం మనకి అంటే జరీ లేకుండా జస్ట్ మొత్తం ప్లెయిన్ లో మనం బ్లాక్ వేవింగ్ తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ పింక్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. అదేవిధంగా మనకి కాంట్రాస్ట్ లో పింక్ పళ్ళు అనేది మనం వెల్వెట్ చేసుకున్నాం. వన్ సైడ్ వరకు మనకి జరీ స్టైల్ అంటే యాక్చువల్ మనం ఏంటంటే పళ్ళు 2 సైడ్స్ జరీ తీసుకుంటాం కదా, అలా కాకుండా వన్ సైడ్ జరీ తీసుకున్నాం. మొదట మిడిల్ పార్ట్ వైజ్ మనం పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది చూసుకున్నాం అన్నమాట. అదే విధంగా వన్ సైడ్ బ్లాక్. సో ఈ శారీ ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే టెంపుల్ డిజైన్ లాగా మనం మొత్తం బాక్సెస్ టైప్ లో మొత్తం జరీ స్టైల్ తీసుకున్నామండి. బాక్సెస్ మొత్తం బాక్సెస్ లాగా తీసుకున్నాం. ఇది ఏంటంటే మనకి షోల్డర్ వైజ్ ఎత్తుకుంటే మనకి హెవీగా లుక్ వస్తుంది. ఓకే ఎస్. కింద మిడిల్ పార్ట్ వైజ్ ఎత్తుకుంటే పింక్ కలర్ కమ్స్ తో డైమండ్ షేప్ లాగా మనకు వస్తుంది అనమాట. ఓకే, కింద మిడిల్ వైజ్ చూడండి డిఫరెంట్ గా ఏంటంటే మొత్తం ప్లెయిన్ లో స్మాల్ డాట్స్ లాగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది. సో కడి బోర్డర్ అనేది కింద జరీ స్టైల్ తీసుకున్నాం. మనం పైన థ్రెడ్ వీవింగ్ కింద జరీ స్టైల్ లాగా తీసుకున్నాం. ఓకే, సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది, ఎక్స్క్లూసివ్. మనకి ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ లో తీసుకున్నాం, జస్ట్ లైన్స్ ద్వారా తీసుకున్నాము. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసేసి జరీ యూస్ చేస్తాం. ఓకే, రెండు యూస్ చేసి మన బ్లౌజ్. అవునండి. ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 5200 పడుతుంది. 5200. చూసారు కదా, జూట్ లో మనకి చాలా స్పెషల్ గా ఉంది కదా సారీ, ఎక్స్క్లూసివ్ సారీ కదా. చందేరి కోట వస్తుంది. చందేరి కోట ఫ్యాన్సీ సారీ. ఓకే, వస్తుంది. మనం బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. బార్డర్ వైజ్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో వచ్చింది అనమాట. సో శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే మిడిల్ పార్ట్ వరకు బ్లాక్ వచ్చిందంటే కింద ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, ప్రింటెడ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వైజ్ అప్పుడు మనకి ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం. బట్ మళ్ళీ కింద వచ్చి మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో ప్లెయిన్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే, బార్డర్ వైజ్ కూడా మనకి సేమ్ మనకి పైన విధంగా ఇచ్చారు, సేమ్ అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో దీంట్లో మనకి పళ్ళు ఎరివేషన్ అంటూ ఏమీ లేదు మేడం, జస్ట్ ఒక కడ్డీ లైన్ ఇచ్చారు. తీసుకున్నాం. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఈ శారీ సింపుల్ గా ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే బ్లౌజ్ అనేది మేము డిఫరెంట్ గా తీసుకున్నాం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు. దీంట్లో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకుని పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో మనకి థ్రెడ్ వీవింగ్ తో రావడం ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్. అదే విధంగా బ్యాక్ కూడా మనకి సేమ్ ఫుల్ ఆల్ ఓవర్. ఓకే, పాట్ షేప్ నెక్ ఇచ్చేసి నాట్స్ ఇచ్చారు మనకి. డిజైనర్ బ్లౌజ్ మనకి చాలా బాగుంది. ఎంత పడుతుంది? 2500 కి ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అంటే మనకి డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు. చూసారు కదా, సారీ చాలా బాగుంది కదా. బ్లౌజ్ కూడా మనకి చాలా స్పెషల్ గా ఉంది. సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఓన్లీ. ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే వెంటనే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ సారీస్ మనం మణిపూర్ కోటలో ఇంకొక మోడల్ ఫ్యాన్సీ మనం ఏంటంటే కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ అనేది 2 కలర్ కాంబినేషన్స్ తో పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే. సో పళ్ళు వైజ్ కూడా చూడండి మనకి సేమ్ ఇలా జరీ కాకుండా మనం థ్రెడ్ వీవింగ్ తో అంటే ఆల్మోస్ట్ మనకి ఫ్యాన్సీ బోర్డర్ లాగా బోర్డర్ ఇచ్చారు. కింద బోర్డర్ వైజ్ మనకి పళ్ళులో ఒక లీవ్స్ లాగా మనకి ప్రింటెడ్ స్టైల్ లో తీసుకున్నాం. ఓకే. సో మనకి 3 లైన్స్ కూడా మన 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ. మనకి పళ్ళుకి ఏ టైప్ బోర్డర్ తీసుకున్నాము అదే విధంగా మనకి కింద బోర్డర్ పైన
అదే తీసుకున్నాను నీ బార్డర్ స్కర్ట్ బోర్డర్ స్టైల్లో వస్తుంది అనమాట. సో ప్రింటెడ్ కూడా మనకి ఇదే స్టైల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యాన్సీ లుక్ ఉంది. మిడిల్ పార్ట్ అంతా మనకి మొత్తం ప్లెయిన్ లాగా తీసుకున్నాం. ఓకే, సమ్మర్ కి కూడా ఈ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ గా ఉంటుంది. సమ్మర్ కాబట్టి కొంచెం క్యాజువల్ గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు, రఫ్ యూజ్ కి ఉంటుంది కాబట్టి ఇట్లా. ఇది బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఒక బ్లౌజ్ వస్తుందండి. ఓకే, ఇంకో బ్లౌజ్ కూడా ఇస్తారు మనకి దీనికి. ఓకే, దీంట్లో మనకి బ్లౌజెస్ అనేది హైలైట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం చూస్తున్న శారీస్ అన్ని ఫ్యాన్సీ శారీస్ లో డిజైనర్ బ్లౌజెస్ ఇస్తున్నారు మనకి. ఓకే, సో మనకి కట్ స్టైల్ లాగా మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది. అదే విధంగా కింద మనకి బోర్డర్ వైజ్ కూడా చూడండి ఈ స్టైల్ తీసుకున్నాను. ఓకే, ఫ్రంట్ ఆర్ బ్యాక్ టూ సైడ్స్ కూడా మనకి వర్క్ ఇది రావడం వల్ల ఏంటంటే సారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. దట్టు మంచి కాంబినేషన్, ఎల్లో కాంబినేషన్ అలాగే డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నారు. 5-6 కలర్స్ అవైలబుల్. ఓకే, ఈ సారీస్ లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? మనకి 2500 2500 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ, దట్టు బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ అన్నమాట. చూసారు కదా, సారీ కాస్ట్ 2500 ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. మనం టిష్యూ కోటా తీసుకున్నామండి. టిష్యూ కోటా బాగా రన్ అవుతుంది మేడం. దీంట్లో టిష్యూ కోట్లో కూడా ఉందండి విత్ మన బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. మనం రెగ్యులర్ గా అన్ని కలర్ కాంబినేషన్స్ చూస్తుంటాం, బ్లూ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మనకి వన్ సైడ్ ఏంటంటే మనకి లేస్ టైప్ లాగా మనకు బీడ్స్ తీసుకున్నాం. అదే విధంగా మనకి ప్యాచ్ స్టైల్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ చిన్న పైపింగ్ తో తీసుకున్నాం. ఓకే, మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, 3 సైడ్స్ బార్డర్ సేమ్ గా ఉంది బ్లూ తో. ఓకే, బట్ మనకి ఏంటంటే హైలైట్ ఏంటంటే ఈ సారీకి మనకి పికాక్ డిజైన్స్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, కలంకారీ మనకి కలంకారీ స్టైల్ చూద్దాం. మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ కూడా ఇలా వస్తుంది. సారీ తీసుకుంటే మీకు ఓవరాల్ గా కూడా మీకు పికాక్స్ అనేది బాగా మంచి. ఓకే, పికాక్స్ అనేది కొంచెం గ్యాప్ ఇచ్చేసి పళ్ళులో ఏ విధంగా ఇచ్చారు అదే సారీ ఎండింగ్ వరకు ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. సో మనం అంటే ఈ మనకి టిష్యూ కోటలో ఏ ఏజ్ వాళ్ళని యూజ్ చేసే విధంగా కూడా మనకు ఉంటుంది. ఓకే, మనకి సింపుల్ గా బ్లౌజ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఓకే, సారీ మొత్తం మనకి గ్రాండ్ గా టిష్యూ అనేది గ్రాండ్ గా కనిపిస్తుంది కదా, బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు మనకి. మనకి దీంట్లో కూడా కలర్స్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర 5-6 కలర్స్ ఉంటాయి. ఓకే, బార్డర్ మాత్రం మారుతుంది కామన్. సో మనకి బార్డర్ వైజ్ అనేది కలర్ కాంబినేషన్స్ మారుతాయి. ఓకే, ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 2500 పడుతుంది. 2500. టిష్యూ కోట అనగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ప్రైస్ వచ్చేసి మనకి 2500 రూపీస్ ఓన్లీ. ఈ సారీ టిష్యూ మోడల్ లో ఇంకొక మోడల్ మేడం. వావ్, చాలా రిచ్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాంబినేషన్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం. అదే విధంగా బార్డర్ వైజ్ కూడా ఇప్పటికి కొంచెం జరీ స్టైల్ కొంచెం థ్రెడ్ వీవింగ్ తో లాగా వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి ఏంటంటే టిష్యూ మొత్తం ఫుల్ టిష్యూ వస్తుంది. ఓకే, అదే విధంగా కింద తీసుకుంటే మీరు చూడండి, కింద బార్డర్ వైజ్ మనకి ఓకే ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి దీంట్లో కూడా మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. అవుట్లుక్ ఏంటంటే మనకి జరీ స్టైల్ లాగా ఒక లీవ్స్ లాగా మనకు వస్తుంది అనమాట. బార్డర్ వైజ్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదే విధంగా మనకి కింద స్కర్ట్ బార్డర్ స్టైల్ చూడండి, పింక్ కలర్ పింక్ ఇచ్చారు. అవునండి, మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ మనకి కడ్డీ బడలాగా పింక్ తీసుకున్నాను. దీంట్లో మనకి గోల్డ్ కాంబినేషన్ అనేది కొంచెం ఎలివేట్ అయింది అనమాట. కొంచెం శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. ఓకే, సో పళ్ళు అనేది మనకి పెద్దగా డిఫరెన్స్ రాదు దీంట్లో. జస్ట్ మనకి కడ్డీ బర్డర్ లాగా మనకి ఎల్లో ఇచ్చేసారు, ఎల్లో బర్డర్ తీసుకున్నారు. సో శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఇలా ఉంటుంది. వన్ సైడ్ మనకి గోల్డ్ కాంబినేషన్స్ రావడం వల్ల అంటే శారీలకు కూడా చాలా డిఫరెంట్. ఓకే, పెళ్లిళ్ళకి వాటికి కూడా చాలా బాగుంటుంది, అంత గ్రాండ్ గా ఉంది మనకి గోల్డ్ వచ్చేసరికి. బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఈ శారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 2300 పడుతుంది. మరి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలనుకుంటే వెంటనే మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది కళావతి ప్రింట్ అండి, కళావతి ప్రింట్. మనకి ఏంటంటే చెక్స్ వీవింగ్ లో తీసుకున్నాం అనమాట. గ్రే కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం పర్టికులర్ గా. సో మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో పింక్ అనే కాంబినేషన్స్ ఎలివేట్ చేస్తాం. మధ్యలో ఏంటంటే జారీ స్టైల్ లాగా మనకి కడ్డీ బర్డర్ లాగా వచ్చింది అనమాట. మనకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటే అవుతుంది. ఓకే, సో మనకి పళ్ళు వైజ్ ఎత్తుకున్నప్పటికి ప్రింటెడ్ స్టైల్లో మనం తీసుకున్నామండి. ప్రింటెడ్ లా తీసేసుకొని దీంట్లో మనకి ఏంటంటే జస్ట్ గోల్డ్ కాంబినేషన్ తో బుటీస్ లాగా డ్రాప్ ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ వైజ్ ఎత్తుకున్నప్పటికి మనకి శారీ మొత్తం జరీ స్టైల్లో వర్క్ వచ్చింది మేడం. మొత్తం ఫుల్ మిడిల్ పార్ట్ వైజ్ మనకి వర్క్ స్టైల్ వచ్చింది, చాలా హెవీగా ఇచ్చారు. అదే విధంగా కింద బార్డర్స్ కట్ బార్డర్ స్టైల్ తీసుకున్నప్పటికీ డక్స్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ గ్రే కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం, కొంచెం లైట్ ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉంటే పింక్ యూస్ చేసినా కూడా చాలా బాగుంది. బాగుంది, మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసేసుకోవచ్చు ఇలాంటి శారీస్ ని. ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 2050 పడుతుంది. 2050 రూపీస్. చూసారు కదా, మంచి గ్రే కలర్ కదా, శారీ కాస్ట్ వచ్చేసి 2050. నెక్స్ట్ శారీని చూద్దాం. సిల్క్ కోటాలో మనం ఇంకొక మోడల్ తీసుకున్నాం. సిల్క్ కోట ఇంకో మోడల్. ఓకే, పింక్ కలర్ కాంబినేషన్స్ లో లైట్ బేబీ పింక్ లో తీసుకున్నాము. విత్ ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్ తో బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. విత్ లోటస్ డిజైన్స్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం. ఆపోజిట్ లోటస్ డిజైన్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే మిర్రర్ వర్క్ అనేది యాడ్ అయింది అనమాట. ఓకే, శారీ మొత్తం కూడా మీకు చూస్తే తెలుస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా శారీ మొత్తం మనకి ఫుల్ మిర్రర్ వర్క్ అనేది
పెద్ద మిర్రర్ అండ్ స్మాల్ చిన్న మిర్రర్ ఇచ్చారు. యా చాలా స్పెషల్, పెద్దది చిన్నది ఇచ్చారు. మనకి ఏ టైప్ బార్డర్ ఇచ్చారో సేమ్ అదే బార్డర్ మనకి కింద కూడా అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. పళ్ళు అనేది ఎలివేషన్ కోసం కొంచెం 2 కలర్ కాంబినేషన్స్ తో లైన్స్ 2 లైన్స్ మాత్రమే ఇచ్చారు మనకి. ఓకే, సారీ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేప్పటికి సేమ్ ఇదే స్టైల్లో మనకి వస్తుంది అన్నమాట. ఓకే, మనకి అక్కడక్కడ చెక్స్ బాక్సెస్ ఇచ్చారు. అదే విధంగా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది కాబట్టి సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే బ్లౌజెస్ యూస్ చేసినా కూడా చాలా బాగుంది. ఓకే, మరి ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 1500 పడుతుంది. 1500 రూపీస్ కి మనం అని ఫ్యాన్సీ టైప్ ఫ్యాన్సీ చూసాం. ఇప్పుడు మనం డిజైనర్ వేర్ మనకి మిస్ స్పెషల్ మిస్ ఇండియా డిజైనర్ సారీస్ అనగానే డిజైనర్ సారీస్ కి చాలా స్పెషల్ మనకి. సో మనకి ఏంటంటే ప్యూర్ జార్జెట్ లో తీసుకున్నాం. ప్యూర్ జార్జెట్ లో విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. బార్డర్ వైస్ చూసారా మనకి మోతీ వర్క్ వస్తుంది, అదే విధంగా జరీ స్టైల్ లాగా వస్తుంది. జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఓకే, మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, సారీ వైస్ చూసారా మనకి మొత్తం ప్లెయిన్ లో మనము బాందిని డిజైన్స్ అనేది మనం ఎలివేట్ చేసుకున్నామండి. వావ్, సో మనకి బాందిని డిజైన్ రావడం ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ గా కాకుండా కొంచెం టోటల్ డిఫరెంట్ ఉంటుంది. ఇది కలర్ కాంబినేషన్స్ కూడా మన దగ్గర మనకి 4-5 కలర్స్ అవైలబుల్. ఓహో, ఈ సారీస్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ శారీలో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ పార్ట్, ఎస్పెషల్లీ బ్లౌజ్ అనేది చాలా రిచ్ గా చాలా హెవీగా ఇచ్చారు వర్క్ మనకి. వావ్, సో మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి మోతీ వర్క్ తో జరీ వర్క్ లాగా వచ్చిందండి. 2 సైడ్స్ మనం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ యూస్ చేసుకోవచ్చు. అదే విధంగా విత్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ ఇచ్చారు. సో మన చాయిస్ ప్రకారం కుట్టించుకున్నాం. సో బ్లౌజ్ కి డిజైన్ వేయకుండా ఇది ఇమిడియట్ గా వేసేసుకున్నాం, అంత హెవీగా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి. బట్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి శారీ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. వావ్, చాలా బాగుంది, మనకి గ్రాండ్ గా ఎంత పడుతుంది సారీ కాస్ట్ వచ్చి మనకి 2300 పడుతుంది. 2300 రూపీస్. చూసారు కదా, బ్యూటిఫుల్ డిజైనర్ శారీ కదా, ఎక్స్క్లూజివ్ గా ఉంది కదా. మరి శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్, కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ ఓన్లీ. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ డిజైనర్ శారీస్ కావాలనుకుంటే వెంటనే మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. డిజైనర్ వేర్ లో ఇంకొక మోడల్ అండి. ఓకే, మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద బాందిని డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, నెట్టెడ్ లో మనకి జాకట్ నెట్టెడ్ లాగా వచ్చిందండి. దీనిలో మనకి బాందిని డిజైన్ ప్రింట్ చూసారా, మొత్తం మనకి బాస్ డిజైన్ లాగా రౌండ్ సర్కిల్స్ టైప్ లో తీసుకున్నాం. ఈ శారీ కూడా మనకి టోటల్ డిఫరెంట్ గా మనకి రెగ్యులర్ గా అంటే చూడడానికి అంటే మనకి జార్జెట్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. విత్ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అండి. సో డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనకి ఈ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి కుందన్స్ రావడం వల్ల ఏంటంటే శారీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. అదే విధంగా మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్ లాగా మనకి టిష్యూ మీద మనకి కట్ స్టైల్ లాగా వర్క్ వస్తుందండి. మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది. దీంట్లో కుందన్స్ అనేది ఎక్కువ రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, దట్ టు రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సారీ ఎండింగ్ వర్క్ ఇలాగే ఉంటుంది. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది మేడం. ఓకే, సో మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది సింపుల్ గా తీసుకున్నాం, అంటే సారీ హెవీగా ఉంది కనిపిస్తుంది కాబట్టి సో మనకి బ్లౌజ్ అనేది సింపుల్ గా తీసుకున్నాం. ఎంత పడుతుంది సారీ కాస్ట్ వచ్చి మనకి 2800 అలా పడుతుంది. 2800. నెక్స్ట్ సారీ చూద్దాం. మనకి డిజైనర్ వేర్ లో మనం ఇంకొక మోడల్ అండి. ఓకే, కొంచెం స్టిఫ్ గా ఉంది. అంటే బయలు పట్లో తీసుకున్నాం అండి. బయలులో కూడా మనకి చూసారా కలర్ కాంబినేషన్స్ అంటే డార్క్ బ్లూ అండి, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ లో 2 షేడ్స్ ఉన్నాయి. 2 షేడ్స్ తీసుకున్నాం. విత్ ఏంటంటే మనకి బార్డర్ వైజ్ కూడా సింపుల్ గా సాటిన్ స్టైల్ లాగా ఇచ్చాడు. అదే విధంగా కడ్డీ బార్డర్ లాగా మనకి కొంచెం మోతీ వర్క్ స్టైల్ అంటే కొంచెం వర్క్ స్టైల్ వరకు డిఫరెంట్ లాగా ఇచ్చాడు అనమాట. 2 సైడ్స్ కూడా మనకి కార్నర్ లో పైపింగ్ తో మనం బ్లూ కలర్ కాంబినేషన్స్ ఎలివేట్ చేసుకున్నారు. పళ్ళు కూడా చూసారా మనకి జస్ట్ మనకి ఏ టైప్ బార్డర్ ఇచ్చారు అదే విధంగా జరీ స్టైల్ లాగా మనకి కనిపిస్తుందండి. మొత్తం జరీ అయితే కాదండి, టిష్యూ టైప్ లాగా వస్తుంది. ఇది పళ్ళు ఎలివేషన్ కోసం. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా చూసారా మీకు ఇలాగే రన్ అవుతుంది. అవునండి, బయలులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది షేడెడ్ లాగా వస్తుంది. ఓకే, షేడెడ్ అనేది మనకి ఫ్రిల్స్ పార్ట్ కి వచ్చేసరికి ఎక్కువ షేడ్ ఇచ్చారు. ఓకే, మనకి కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది కాబట్టి లుక్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ బ్లూ కలర్ అంటే లైట్ డార్క్ కలర్ బ్లూ కాంబినేషన్. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం డిఫరెంట్ కావాలి అనే వాళ్ళకి ఏంటంటే సో డిజైనర్ బ్లౌజ్ కూడా మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారు. మనకి సేమ్ మనకి సారీలో ఏ కాంబినేషన్స్ ఇచ్చారో అదే స్టైల్ మనకి కాంబినేషన్స్ లో. సో ఎంబ్రాయిడింగ్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా వేరే సారీస్ మీద కూడా యూస్ చేయొచ్చు, అంత బాగుంది. 2 సైడ్స్ కూడా ఉంటుంది. మనకి మోటివ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే సారీ హైలైట్ గా కనిపిస్తుంది. చాలా ట్రెడిషనల్ కనపడాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్. ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 2800 పడుతుంది. 2800. వావ్, వైలు చూసారు కదా అండి, బ్లౌజ్ విత్ మంచి డిజైనర్ సారీ. సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్ ఓన్లీ. డిజైనర్ వేర్ లో ఇంకొక మోడల్ అండి. మన షిమ్మర్ వివింగ్ లాగా తీసుకున్నాం మెటీరియల్ కూడా చూసారా మనకి ఫ్యాబ్రిక్ చాలా టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. అట్లా మనకి కాలీ బార్డర్ వైజ్ చూడండి మనకి మోతీస్ లాగా మనం ఏంటంటే కొంచెం లేస్ లాగా తీసుకున్నారు. అదే విధంగా కాటన్ సిల్క్ లో ఉందంటే మనకి ఒక లో రింగ్ టైప్ లాగా డిజైన్ తీసుకొని దీనికి మొత్తం ఫుల్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో మొత్తం జర్దోసి వర్క్ లాగా మనకి కనిపిస్తుంది. 3 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో మనకి ఈ గోల్డ్ షిమ్మర్ రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా ఏ కలర్ ఆప్షన్ వాళ్ళకైనా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. ఎవరైనా వేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇది పళ్ళు పార్ట్ కండి. అదే ఇది లంగావని మోడల్ మనకి.
మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం. నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. సో అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి వర్క్ కూడా హెవీగా ఇచ్చారు మనకి. సేమ్ మనకి పైన ఏ టైప్ బార్డర్ మనకి కంటిన్యూ చేస్తారు, అదే బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. అదే విధంగా మనకి మొత్తం జరీ వర్క్ లాగా వస్తుంది అనమాట. దీంట్లో కుందన్స్ రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇంకా స్టోన్ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది. ఈ సర్కిల్స్ కూడా మనకి చాలా స్పెషల్ గా ఇచ్చారు. ఓకే, చాలా బాగుంది శారీ మనకి. ఎస్పెషల్లీ కాంబినేషన్ గ్రీన్ మనకి ఆఫ్ వైట్ కామన్ గా ఉంటుంది మేడం. ఇదే దీంట్లో ఇంకొక పింక్ కలర్ కాంబినేషన్, లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఓకే, 2 చాయిసెస్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ అండ్ ఒకటి బేబీ పింక్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు లైట్ సీ గ్రీన్ అనేది చాలా ఫ్యాషన్, పింక్ అనేది కామన్ ఉంటుంది. ఈ కలర్ అనేది మనకి రేర్ కూడా. బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు. సో మనకి హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే బార్డర్ వైజ్ ఇలా తీసుకున్నాం అనమాట. లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది, ఎస్పెషల్లీ కలర్ బాగుంది. డిజైనర్ శారీ కూడా మనకి చాలా స్పెషల్ గా ఉంది. ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 3100 పడుతుంది. 3100 రూపీస్ కి ఈ శారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీలో ఉంది. డిజైనర్ శారీస్ లో ఇంకొక మోడల్ అండి. మన ఫ్యాబ్రిక్ ఏంటంటే షిమ్మర్ వీవింగ్ లో తీసుకున్నాం. జస్ట్ మన పింక్ కలర్ కాంబినేషన్స్ లో విత్ గ్రే కలర్ కాంబినేషన్స్. రెడ్ కలర్ ఇది కూడా మనకి బార్డర్ వైజ్ మనకి సిల్వర్ గ్రే మిక్సింగ్ లో తీసుకున్నాం. సో బార్డర్ వైజ్ కూడా మనకి దీంట్లో పింక్ అనేది ఎలివేట్ చేసేప్పటికి లుక్ కూడా బార్డర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది లుక్ వైజ్. అదే విధంగా పింక్ లో కూడా మనకి ఏంటంటే సిల్వర్ వీవింగ్ తో మొత్తం ప్రింటెడ్ స్టైల్ అనేది ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఒక ఇది వస్తుంది కాబట్టి లుక్ వైజ్ కూడా మనకి ఈ స్టైల్ లో ఉంటుంది. బాగుంది, డిజైనర్ లో ఒక కొత్త వెరైటీ మనకి కనిపిస్తుంది. అదే విధంగా కింద ఇది మళ్ళీ వచ్చేసి నెట్టెడ్ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నామండి. మనకి ఈ డిజైనర్ వల్ల కూడా కొంతమంది ఏంటంటే లైట్ వెయిట్ కావాలి, కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి, బట్ లో రేంజ్ కావాలనే వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేడం. మనకి ఏంటంటే మనకి రేంజ్ కూడా మనకి తక్కువ 25 పడుతుంది. 25 పడుతుంది. ఇది మనకి బట్ ఏంటంటే లో రేంజ్ ఉంటుంది, బట్ చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అదే విధంగా కింద కూడా మనకి సేమ్ అదే స్టైల్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఈ వర్క్ కూడా మనకి హెవీగా వస్తుంది, హెవీగా ఇచ్చారు, మంచి చెమ్కీ వర్క్ ఇచ్చారు. నైట్ పార్టీస్ కి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి గ్రే కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, వావ్, ఇది కూడా చాలా షైనింగ్ గా ఇచ్చారు. రిసెప్షన్ పర్పస్ పార్టీస్ కి బాగుంటుంది. 25 అన్నారు కదా. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. మరి డిజైనర్ వేర్ సారీస్ లో చాలా వెరైటీ అనుకుంటే ఈ మోడల్ కూడా కాన్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో షేడెడ్ కాంబినేషన్ డార్క్ అండ్ గ్రీన్, లైట్ అండ్ బ్లూ కాంబినేషన్. స్కర్ట్ బోర్డర్ స్టైల్ లాగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు. దీంట్లో వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ గా స్టైల్లో వచ్చింది. అదే విధంగా మనకి చూడండి లైట్ స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు. కొంచెం జస్ట్ పైపింగ్ తో మన లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఓకే, ఇది వన్ సైడ్ మేడం, షోల్డర్ డిజైన్ కి వస్తుంది. షోల్డర్ డిజైన్ మాత్రమే ఈ విధంగా. ఓకే, కింద బార్డర్ వైజ్ చూడండి అదే విధంగా ఈ స్టైల్ సింపుల్ గా తీసుకున్నారు. ఓకే, వన్ సైడ్ మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు అన్నమాట. ఓకే, మనకి ఇదే లైన్ అనేది పళ్ళు దగ్గర వస్తుంది, పళ్ళు ఎండింగ్ కూడా వస్తుంది. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుందా? ఇది ఇదే విధంగా వస్తుందండి. శారీలో హైలైట్ ఏంటంటే మనకి బ్లౌజ్ పార్ట్ అండి. ఓకే, బ్లౌజ్ అనేది మనకి డిజైనర్ బ్లౌజ్. అవునండి, బ్యాక్ యూస్ చేసుకోవచ్చు, అరే ఫ్రంట్ యూస్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. సో బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి కట్ స్టైల్ లాగా ఇలా వస్తుంది. అదే విధంగా మనకి బ్యాక్ యూస్ చేసినా కూడా నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద మనకి వావ్ మొత్తానికి డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు, బ్యాక్ ఫ్రంట్ కి కూడా వర్క్ ఇచ్చారు. అదే విధంగా విత్ హ్యాండ్స్ కి అంటే మనకి 3/4 హ్యాండ్స్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఓకే, హ్యాండ్స్ కి కూడా మనకి వర్క్ ఇచ్చారు నెటెడ్ మీద. ఓకే, 2 హ్యాండ్స్ కి 2 ఇచ్చారు, వర్క్ ఇచ్చారు. ఎంత పడుతుంది సారీ కాస్ట్? మనకి 2500. 2500 చూసారు కదా. సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ కి డిజైనర్ సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఏంటి అంటే పట్టులో డిఫరెంట్ కలెక్షన్ చూపించారు, డిజైనర్ సారీస్ లో కూడా చాలా వెరైటీస్ చూసారు, ఎస్పెషల్లీ ఫ్యాన్సీలో కూడా ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ చూపించినందుకు మాకు మాయస్కి థ్యాంక్ యూ సో మచ్.